వరధర తెల్లని వస్త్రం కట్టుకుంది. ఆపాద మస్తకం తెల్లగా ఉన్న ఒకనొక చీర కట్టుకున్నది. కన్యా, ఆవిడే కన్యాస్వరూపిణి. సరక్కు దండ ధరించింది. కిరీటము ధరించింది. ఉజ్వలానన ముఖం మాత్రం ధగ 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 కాంతితో మెరిసిపోతున్నది. చేతులు అష్టభిహి బాహుభిహి 8 చేతులు. దివ్య ప్రహరణోద్యత దివ్య ఆయుధాలు ధరించింది. ఇదిగో ఈ రూపమే ఇప్పుడు మనం ఆ సత్రంపాడులో అంబికా వారి చేత కట్టించిన అంబికాలయం. ఇదే శ్లోకం ఎలాగ మనకి అష్టభిరు బాహుభిరు యొక్క 8 చేతులతో ఉన్నదని భాగవతంలో ప్రామాణిక శ్లోకం అక్కడి వాడి బోర్డే పెట్టారనుకుంటున్నాను నేను. అలా పెట్టి తీరతారు, పెట్టాలి. అలా పెట్టకపోతే కూడా దోషంట. ఎందుకని? ఫలానా గురువు గారు ఈ విగ్రహం ఇలా చెక్కమని సూచన చేశారు అనేది శాశ్వతంగా చరిత్రలో అలా మిగలకపోతే ఆ పని చేస్తే అది ఆలయానికి అది శుభం కాదని, అలా ఉంటేనే అది శుభమని శాస్త్ర ధర్మం చెబుతున్నది. అది మంత్రశాస్త్రం, ప్రతిష్టా శాస్త్రం, అగ్ని పురాణంలో కూడా ఉన్నది ఈ విషయం. అందుకనే కృష్ణ గారు ధర్మం కూడా తెలిసిన వారు గనక, విన్నవారు గనక పురాణాలు అక్కడ మంచి బ్యానర్ మీద పెట్టారు. పెర్మనెంట్ గా అసలు గోడ మీద ఒక రాతి మీద కూడా చెక్కిస్తే ఇంకా అంత పుణ్యం మరొట్లేదు. అక్కడ ఎలా అయితే ఆ పేర్లు ఉన్నాయో అలాగా ఆ కథ అలా ఉండాలి. చెప్పిన వాడి పేరు శాశ్వతంగా ఉండాలి ఆ గుడితో పాటు. అది లేకపోతే ఆ గుడి ప్రతిష్ట సంపూర్ణం కాదు అని చెప్పేశారు. అందుకని చెబుతున్నాను, ఇదే శ్లోకం అందులోనూ ఉంది. ఏమని అంటే 8 చేతులతో ఉన్నది ఆ అమ్మవారు, దివ్య ఆయుధాలు ధరించింది. ఆవిడే అంబిక అనే నామం. అనేక నామాలు ఉన్నాయి ఆవిడికి, 14 నామాలు, అందులో ఇదొక నామం. చక్రం, ఒక చేతిలో చక్రం ఉన్నది, మరో చేతిలో శంఖం ఉన్నది, గద ఉన్నది, పాశం ఉన్నది, ఖడ్గం ఉన్నది, ఘంట ఉన్నది, ధనుస్సు ఉన్నది. ఇలా 8 ఆయుధాలు ధరించింది. సింహవాహన వేగిత, సింహాసనం మీద కూర్చున్నది. సింహమే ఆవిడకి ఆసనం. అంచేతే ఇప్పుడు ఇది ఇక్కడ రూపం మనకు ఎదురుగుండా కనపడుతుంది కదా, ఇదనమాట. అమ్మవారు ఎప్పుడు సింహం మీదే కూర్చోవాలి, పులి మీద కాదు కూర్చోడు. ఆ సింహవాహనం మీద కూర్చుని అనేక రూపం, ఒక్కతే తల్లి అనేక రూపాలు ధరించింది. ఒక్కసారి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. అమ్మా జగన్మాత, మేం ఎవరవా నీవని ఆలోచిస్తున్నాం, మహామాయ అన్నాం, ఇంకేదో అన్నాం, నువ్వేనా తల్లి అనగానే అందరికీ నేనే మహామాయని, నేనే కన్యకని, నేనే అంబికని, నేనే గోపేంద్ర శానుజని, అనేక రూపాలతో అనేక నామాలతో ఉంటాను. నాకు నామాలు, గుణాలు, కర్మలు అనేకములు, అనేక రూపాలతో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం కాత్యాయని, దుర్గా, మంగళ అనే నామాలతో మీ ఎదురుగుండా ప్రత్యక్షమయ్యా. మీకు ఈ రాక్షసుడి వల్ల భయం ఏర్పడింది, వాణ్ణి రక్షించాలి అని వాడి వైపు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాదు, వాణ్ణి శిక్షించాలని మీ దేవతలు ఆలోచన చేస్తున్నారు. ఇంకొకటి, వాడికి పోయే కాలం ఇప్పుడు వచ్చింది కూడా. నేను వాడి నగరంలోనే శక్తి స్వరూపంతో ఉన్నాను, ఒక దివ్య రూపంలో. అక్కడ నన్ను కామాఖ్య, కామ అని పిలుస్తారు. కామరూపదేశంలో ఆ కామాఖ్య అయిన నన్ను పూజిస్తానని తండ్రికి మాట ఇచ్చి నా పూజ మర్చిపోయాడు వాడు. అంచేత ఏ క్షణంలో అయితే చేసిన వేలు మర్చిపోతాడో, ఇచ్చిన మొక్కు మర్చిపోతాడో, ఆ క్షణమే వాడికి పతనం ప్రారంభమయ్యింది. ఇదిగో వాడిని సంహరించి మళ్ళీ ఆ విగ్రహంలో నేను దివ్య రూపంతో నిండి ఉంటా. ఆ తర్వాత కలియుగాంతం వరకు ఇక్కడే కొలువయ్యుండి భక్తులందరినీ నిత్యం అనుగ్రహిస్తా. నన్ను శ్రద్ధాసక్తులతో పూజిస్తే అపమృత్యు భయం నాస్తి, వాడికి అపమృత్యు భయం ఉండదు అని పలికి అమ్మ ఆ ఆయుధాలు తీసుకుని అక్కడి నుంచి ప్రాగ్జ్యోతిషపురాధీశ్వరుడి మీదకి యుద్ధానికి వెళ్ళింది. 1000 సంవత్సరాల కాలం ఆ మహాబలవంతుడితో యుద్ధం చేసిందిట. ఆ వైత్రాసురుణ్ణి సరిగ్గా 1000 ఏళ్ళు పూర్తయ్యాక వాడిని శూలంతో పొడిచి, గుండెల్లో చక్రంతో తల నరికి, చేతులు కత్తితో ఖండించి సంహరించింది. ఇంకేముంది, దివ్యం వర్ష సహస్రంతు 1000 సంవత్సరాలు పూర్తయ్యాక వాడు తావడంతో తతః కిల కిలా శబ్దో దేవ సైన్యే భవన్ మహాన్, దేవతల సైన్యంలో ఓ పెద్ద కిలకిల శబ్దం పుట్టింది. ఆనందం కలిగేసింది. వాడు జయ హో మాతా జగదంబ అన్నారు. వాడు ఎంత కష్టపడ్డామమ్మా వీడి వల్ల, అసలు వీడిని సంహరించగలమా, మా జీవితంలో మా వల్ల కాదేమో అనుకున్నాం. మా పూర్వజన్మ సుకృతం వల్ల మేం కోరకుండానే జగదంబ విని అంతట నీవే స్వయంభూగా అవతరించావు. అంటే దీన్ని బట్టి అమ్మవారి వాడు అక్కడున్న ఆ ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్న
అస్సాంలో ఉన్న అమ్మవారు స్వయంభూ అన్నమాట, విగ్రహంలో చేరింది తప్ప తనంత తాను ఆవిర్భవించింది. దేవతల ప్రార్థన అంగీకరించి రాక్షసుల్ని సంహరించడానికి బ్రహ్మ ద్వారా ప్రత్యక్షమైన తల్లి. ఆ తల్లిని వాళ్ళు పదే పదే పొగిడారు. హతే వైత్రాసురే భీమే తదా సర్వే దేవౌకసః ప్రణేయుః జయయుద్ధేతి స్వయమీశకస్తుతిం జగౌ. పరమ భయంకరుడు వైత్రాసురుడు చావగానే స్వర్గవాసులు అమ్మవారికి జయం కలుగుగాక, ఇంకా ఇంకా రాక్షస సంహారం చేసి విజయం పొందుగాక అమ్మ. నిజానికి అమ్మవారికి విజయం కలగాలని వాడు కోరుకోవాలంటే అది శాస్త్ర నియమం అంట. అందుకే మనం జై పరమేశ్వర అని ఎందుకంటున్నాం, జై అంబికామాతకి అంటే ఆవిడికి జయం కలగడం అంటే ధర్మమునకు జయం అని అర్థం. అంతేగాని మనం ఆశీర్వదిస్తున్నాం అని అనుకోక్కర్లే. అక్కడ మనం కోరుకోవాలి, శుభమే కోరుకోవాలి. అందుకే బలం విష్ణు ప్రవర్ధతాం అంటాడు, అంటే విష్ణువు యొక్క బలం పెరుగుగాక అని జయకారంతో కోరండి అంటాడు వాల్మీకి కూడా. మనం అలా కోరుకుంటే అది ధర్మ రూపంలో మనకు వస్తుందిట. మనం ఎప్పుడు దేవతలకి జయం కోరితే ఆ జయం మనకి కలుగుతుంది, అందుకు కోరాలి మనం. అందుకని వాళ్ళు ప్రశంసిస్తూ ఉంటే అప్పుడు స్వయంగా శివుడు వచ్చాడు. అమ్మా కాత్యాయని మాత, నువ్వే పార్వతీ రూపంలో నా పక్కన ఉంటావు, మహాలక్ష్మి రూపంలో విష్ణువు పక్కన ఉంటావు, బ్రహ్మగారికి సరస్వతి రూపంలో ఉంటావు, బ్రహ్మగారి భార్య సరస్వతీదేవికి టెంపరీగా రంగులు పోతే వేయించేవాళ్ళ రూపంలో కూడా నువ్వే ఉంటావు, అన్ని రూపాలు నీవే. అలాంటి నీకు నమస్కారం అని ఆ మహేశ్వరుడు అద్భుతమైన స్తోత్రం చేశాడు. జయస్వదేవి గాయత్రి మహామాయే మహాప్రభే మహాదేవి మహాభాగే మహాసత్వే మహోత్సవే. ఓ దేవి, నీవే గాయత్రివి. గాతారంత్రాయతే యస్మాత్ గాయత్రీయేన ఉచ్యతే. ఎవరు తన నామము కాని తన దివ్యశక్తులను గురించి తన కథలను గురించి గానం చేస్తారో, అంటే అమ్మా నువ్వు గొప్పదానివి అని అమ్మవారి గుణములను ఎవరు పాటల రూపంలో పాడతారో, లేక ఆ మంత్రాన్ని ఎవరు గానం చేస్తారో వారందరినీ త్రాయతే రక్షిస్తుంది గనక గాయత్రి. గాయత్రి అంటే తన జపం చేసిన వారిని రక్షించున్నది అని అర్థం. అసలు గాయత్రి అంటే నిర్వచనం అది. గాతారం త్రాయతే, తనని గురించి ధ్యానం చేసేవాళ్ళని గానం చేసేవారిని త్రాయతే రక్షిస్తుంది. ఇది గాయత్రి. అటువంటి గాయత్రి మాతకి నీకు నమస్కారం. మహామాయాస్వరూపిణివి. ఆ మాయ ఎప్పటికీ ఎవరికి ఏ రకంగానూ అర్థం కాదు. ఆ అర్థం చేసుకోవడానికే మళ్ళీ నిన్నే ఆశ్రయించాలి. మహాప్రభ, గొప్ప కాంతి స్వరూపిణివి. మామూలు కాంతి కాదు, కోటాను కోట్ల సూర్యుల కాంతితో ప్రకాశించే తల్లివి, నీకు నమస్కారం. మహాదేవివి నీవు. సాధారణంగా కొంచెం శక్తి కలిగిన భార్యని దేవి అని పిలుస్తారు. మహాదేవి అంటే ఈ సృష్టి అంతటికి అధిష్టాన దేవత అయిన అమ్మ అని అర్థం అన్నమాట. ఇంకా నీవెటువంటి దానివి? మహాసత్వం కలిగిన దానివి. సత్వము అంటే బలము, శక్తి. మహాసత్వము అంటే ఊహించరాని శక్తి కలిగిన దాని. మహోత్సవే, ఎప్పుడూ దివ్యానందమే. ఆనందం తరగదు. మనందరికీ ఎప్పుడో ఒకసారే పండగ. ఉత్సవము అంటే ఆనందం, పండుగ. ఒకరోజు కలిగితే ఓ రోజు ఉండకపోవచ్చు. ఈ రోజు బాగుందని మైసూరు బజ్జీ చేసుకుని మర్నాడు ఏడుస్తూ కూర్చుని దిక్కుమాలిన దొండకాయ కూర చేసుకు తింటాం. అలా కాకుండా ఆవిడకి ఎప్పుడూ పండగే. ఏ గుళ్ళో చూసినా ఎప్పుడు చూసినా నైవేద్యాలే కదండి. ఎప్పుడు చూసినా మంగళహారతులే. ఈ పట్టం దగ్గర ఇక్కడ హారతి ఇస్తున్నారు, అక్కడ సత్రంపాడులో ఇస్తున్నారు, ఈ పక్కన ఇక్కడ ఇస్తున్నారు, ఇంకో గుళ్ళో గడితే అక్కడ ఇస్తున్నారు. నిత్యోత్సవం అంటారు ఆవిడికి. అన్ని చోట్ల అన్ని వేళలా పండగలు, హారతులు, కర్పూరాలే. రాత్రి లేదు, పగలు లేదు. ఇక్కడేమో రాత్రిపూట గుడి కట్టేస్తే ఇదే టైంలో అక్కడ అమెరికాలో ఉన్న దేవాలయంలో అమ్మవారికి అక్కడ పగలు, అక్కడ హారతి ఇస్తున్నారుగా. మరి దేవతలు రాత్రి పూజిస్తారు, పగలు పూజిస్తారు. పాతాళంలో పూజిస్తారు, ఆకాశంలో పూజిస్తారు. సింగపూర్లోనూ పూజిస్తున్నారు, మలేషియాలోనూ పూజిస్తున్నారు. కాబట్టి అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఎప్పుడూ పండగ ఆవిడకి. మనకి అలా అన్ని చోట్ల పండగలు జరగవు. ఏడాదికి ఒకసారి మైసూరు బజ్జి. అలా కాకుండా నిత్యోత్సవం పొందే ఓ తల్లి నీకు జయము. జయస్వదేవి అంటే నీవెప్పుడు జయమే పొందుదువుగాక, అపజయం లేకుండా పోగాక. దివ్య గంధానులిప్తాంగి దివ్య శ్రగ్ధామ భూషితే వేదమాతర్ నమస్తుభ్యం త్ర్యక్షరస్థే మహేశ్వరి. ఓ జగన్మాత, నీ మెడలో ఎటువంటి సువాసన ఇచ్చే పువ్వుల మాల ఉందమ్మా. ఏం పువ్వులు! ఆహాహా, మల్లె పువ్వులు. ఆ సువాసన వేరు. అందులోంచి వస్తున్న గంధంతో మా ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి, ఆనందం పొందుతున్నాయి. నీ శరీరానికి కూడా పూత పూసుకున్నావు. లెప్తాంగి ఏమిటవి అంటే గంధం పూసుకుందిట. అమ్మవారికి గంధం పూయడం చాలా మంచిది. గంధం పూసాము అంటే మనకి పాత జన్మల వాసన పోతుంది, అద్భుతమైన జ్ఞానము వస్తుంది.
అందువల్ల దివ్య గంధం పూసుకుంటున్నావు నీవు, పుష్పమాలలు ధరిస్తావు. మహేశ్వరి, 3 అక్షరములతో ఉన్న వేదమాతవి నీవు. ఆ 3 మాత్రలు ఏమిటి అంటే త్రక్షరస్థ అంటే ఓంకారము అని అర్థం. ఓంకారంలో 3 మాత్రలు ఉన్నాయి. 2 పూర్తి మాత్రలు, ఒక అర్ధమాత్ర. ఈ 3 కలిస్తే దాన్ని త్రక్షరం అన్నారు. ఓంకారం ఆ ఉ మకారాలు, అకార ఉకార మకారాలు, అది త్రక్షరస్థ అంటే ప్రణవమునందు కొలువయ్యున్న స్వరూపిణి, ప్రణవస్వరూపిణి అని అర్థం. అటువంటి నీకు నమస్కారం. త్రిలోకస్థే త్రితత్వస్థే త్రివస్నిస్థే త్రిశూలిని త్రినేత్రే భీమవక్త్రే చ భీమనేత్రే భయానకే కమలాసనజే దేవి సరస్వతి నమస్తుతే. అమ్మా, త్రిలోకాల్లో ఉన్నావు. 3 లోకాలు, భూమి, స్వర్గం, పాతాళం, ఇవి 3 లోకాలు. త్రిలోకస్థే అంటే ఈ 3 లోకాలలోనూ ఉంటావు, దేవాలయాల్లో కొలువై ఉంటావు. త్రితత్వస్థే 3 తత్వాలు ఉన్నాయిగా, ఆ 3 తత్వాల్లో నీవే ఉంటావు. త్రివహినిస్థే 3 అగ్నులలో, నిన్న కూడా చెప్పుకున్నాం మనం, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, ఈ 3 అగ్నులలో కూడా నువ్వే ఉన్నావు. త్రిశూలిని 3 శూలములతో ఉన్న ఆయుధం ధరిస్తావు. దానికి 3 ఉంటాయన్నమాట అంచులు, అందుకని త్రిశూలం అన్నారు. కుమారస్వామికి ఒకే శూలం, అది ఈటే. అలా కాకుండా 3 అంచులతో ఉన్నది త్రిశూలం శివుడికి, అమ్మవారికి కూడా ఉంటుంది చేతిలో. ఇక తరువాత త్రినేత్రే 3 కళ్ళు, సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు 3వ కన్ను. ఇక భీమవక్త్ర, భయంకరమైన ముఖంతో ఉండి రాక్షసుల్ని సంహరిస్తావు. రాక్షసుల్ని చంపేటప్పుడు కూడా ఆ భయంకరాకారంతో ఉంటుందిట. కానీ అదే భక్తులకి ఆ భయంకర ముఖం ఎంత అందంగా, ఎంత సౌమ్యంగా ఉంటుందో. అప్పుడప్పుడు భార్యామణి ఇంట్లోనే కాస్త కోపగించినప్పుడు భయంకరంగాను, అందంగా ఇంకొకప్పుడు కనపట్ల మంచి ఆనందంగా ఉన్నప్పుడు, అలాగే అమ్మవారు కూడా ఏకకాలంలో అటు ఇటు కూడా కనపడుతుందిట. భయానకే, దుష్టులకి భయంకర రూపంతో, శిష్టులకి సుందరీ రూపంతో దర్శనమిస్తూ ఉంటావు. నీకు నమస్కారం. కమలాసనజే దేవి సరస్వతి, తామర పువ్వు మీద కూర్చునే బ్రహ్మదేవుడికి కూడా దేవిగా సరస్వతి రూపంలో కొలువై ఉండే ఓ జగన్మాత, నీకు నమస్కారం. నమః పంకజపత్రాక్షి మహామాయే అమృతస్రవే సర్వగే సర్వభూతేసి స్వాహాకారే స్వధేంబికే. అమ్మా, తామర పువ్వు రేకుల్లో ఉంటాయమ్మా నీ కళ్ళు. అసలు ఆ తామర పువ్వు రేకులు నీ ముందు ఎందుకు పనికొస్తాయి? నీ కళ్ళ ముందు అంటే నీ కళ్ళు యోగేశ్వరి నివాసనములు. అటువంటి మహామాయ, ఆ కన్ను కొలుకుల నుంచి మా మీద అమృతం వంటి కరుణ ప్రసరింపచేస్తావు. మా మీద కరుణామృతం కురిపిస్తావు ఆ కళ్ళలోంచి. సర్వగే, అంత సర్వగా అంటే అన్ని చోట్లకి వెళ్లే తల్లి. ఆవిడ వెళ్ళని చోటు ఉంటూ లేదు, అన్ని చోట్లకి వెడతావు. అటువంటి నీకు నమస్కారం. సర్వభూతేసి, సమస్త ప్రాణులను పరిపాలించే తల్లివి. అటువంటి నీకు నమస్కారం. స్వాహాకారము స్వధాకారము నీ రూపాలే. అటువంటి అంబికే, ఓ అంబిక నీకు నమస్కారం అని పరమేశ్వరుడే పూజించాడు, ప్రార్థించాడు. తక్కిన కథా విశేషాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. జగన్మాత స్వయంభూగా బ్రహ్మ ముఖం నుంచి ఆవిష్కారం అయ్యింది అని నిన్న మనం చెప్పుకున్నాం. వైత్రాసురుడితో ఘోరంగా పోరాడి వాడిని సంహరించింది. ఆ జగన్మాతని పరమేశ్వరుడు కూడా పూజించాడు చివరికి. అమ్మవారిని రకరకాల నామాలతో, వాటిని విశేషములు అంటారు, ఆ విశేష నామాలతో స్తుతించి ఇంకా ఏమంటున్నాడు? సంపూర్ణే పూర్ణచంద్రాభయ భాస్వరాంగే భవోద్భవే. సంపూర్ణవు నీవు అంటే సాధారణంగా ఒక వ్యక్తి ఏదో ఒక లోపం లేకుండా ఉండడు అన్నారు. ఈ సృష్టిలో ప్రతి జీవిలో ఏదో ఒక లోపం ఉంటుంది. విద్య ఉంటే సౌందర్యం ఉండదు, సౌందర్యం ఉంటే విద్య ఉండదు, ఈ రెండు ఉంటే ధనం ఉండవు, ధనం కూడా ఉంటే దైవ సంబంధ జ్ఞానాలు ఉండవు, అన్నీ ఉంటే తెక్కుంటుంది, ఏదో ఒకటి ఉంటుంది మొత్తం మీద.
సంపూర్ణత్వం ఈశ్వర సృష్టిలో జీవులలో ఉండదు. అలా కాకుండా అన్ని శుభలక్షణములు ఉన్న ఏకైక స్వరూపం ఏమిటంటే అది పరమాత్ముడు. అందుకని అమ్మవారిని నీవు సంపూర్ణ స్వరూపిణివి అని స్తుతించాడు పరమేశ్వరుడు. పూర్ణ చంద్రుడి వంటి కాంతి కలిగింది అమ్మ. సహజంగా కాంతిని పూర్ణచంద్రబింబము నుంచి వచ్చే కాంతితోటే పోల్చడానికి ఒక కారణం ఉన్నది. అమ్మవారి నివాస స్థానం సుధా సముద్రం, అంటే అమృత సముద్రం. అమృత సముద్రము నుంచి చిలికినప్పుడు పుట్టినటువంటి వాడు చంద్రుడు. చంద్రుడిలో కిరణాలు ఉన్నాయి, ఆ కిరణాలు అమృతమే. అందుకే చంద్రుడికి సుధాకరుడు అని పేరు. సుధాకరుడు అంటే కరము అంటే కిరణము అని అర్థం. సుధాకరము అంటే అమృతమే ఆయన కిరణం. సంపూర్ణమైన అమృతం భూమి మీదకి రాదు. ఎందుకనంటే ఎక్కడి నుంచో దూరం నుంచి అమృత కిరణాలు వచ్చేసరికి వాటి ఛాయ ప్రభావమే పడుతుంది. అందుకే చంద్రుడు ఉదయించగానే ఆ కిరణాలు భూమి మీదకి రాగానే ఓషధులు పెరుగుతాయి. చంద్రుణ్ణి ఓషధీకారకుడు అన్నారు. అందులో అమృత లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఓషధులు పెరుగుతున్నాయి. ఓషధుల యొక్క లక్షణం ఏమిటంటే ఆరోగ్యం ఇవ్వడమే. అమృతం చిట్ట చివరికి ఏం చేస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది. అటువంటి చంద్రుడికి కూడా పుట్టుక అమ్మవారు నివసించే సుధా సముద్రం. ఆ సుధా సముద్రంలో నిరంతరం నివసించే అమ్మవారి ముఖ కాంతి నిజానికి చంద్రుడితో పోలుస్తున్నాం కానీ చంద్రకాంతి కాదు. కోటి చంద్రుల కాంతి కూడా అమ్మవారి లావణ్యం ముందు బలాదూరే. అయినా తెల్లగా ఉన్న వాళ్ళని ఏమంటాం? చక్క పాలల్లో ఉందిరా ఆవిడ శరీరం అంటాం. పాలతో పోల్చాలి కాబట్టి. నిజానికి మరి సరస్వతి రూపాన్ని, జగన్మాతృ రూపాన్ని ఏ పాలు పోల్చడానికి అర్హమైన వస్తువులు కావు. అంచేత అమ్మ అంటే ఇక పరాకాష్ఠ అన్నారు సౌందర్యానికి. మళ్ళీ అంతలోనే భాస్వరాంగే, ఆహా ఏం నీ సౌందర్యం, నీ అవయవాలన్నీ తళ 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 మెరిసిపోతున్నాయి అంటాడు ఇక్కడ. భవోద్భవే, భవుని పుట్టుకే కారణం. భవుడు అంటే శివుడే స్వయంగా అంటున్నాడు. ఇక్కడ శివుడే అంటున్నాడు, అమ్మా నేను శివుణ్ణి, కానీ నా పుట్టుకకి కూడా నీవే మూలకారకురాలు సుమా. శివుడు సమస్త లోకాలకి ఆధారం అయితే అలాంటి ఆధారభూతుడైన శివుణ్ణి నీవే సృష్టించావు సుమా. మహావిద్యే మహావేద్యే మహాదైత్య వినాశిని మహాబుద్ధ్యుద్ధవేదే వివేత శోకే కిరాతిని అన్నారు. అమ్మా నీవు మహావిద్యా స్వరూపానివి. ఈ సమస్త లోకాలకి నిరంతరం ఏది ఆధారమో, ఏది పోషిస్తోందో, ఏది సృష్టిస్తోందో, ఏది లయం చేసుకుంటోందో ఇవన్నీ గ్రహించే సంపూర్ణ జ్ఞానాన్ని మహావిద్య అన్నారు. అందుకే లలితా సహస్రనామంలో ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత ఈ నామాల్లో మహావిద్య. మహావిద్య అంటే సృష్టికి మూల కారణమైన సూక్ష్మ జ్ఞానం. మనవాడు సాధన చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, అయినా సృష్టి ఎలా వచ్చిందో, ఎలా పోతుందో, చివరికి ఎక్కడికి పోతుందో వాడికి తెలియదు. అది సహస్రార కమలములో కొంతమందికి అంటే ఈ శిరోభాగంలో కనపడుతూ ఉంటుందిట. ఈ పై భాగంలో కళ్ళు మూసుకుంటే సృష్టి ఎలా కదులుతోంది, ఎన్ని అండాలు ఉన్నాయి, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, ఇవి కదిలి చివరికి ఏమైపోతున్నాయి, ఇదంతా తెలుస్తుంది. ఈ మహాద్భుత దివ్య జ్ఞానాన్ని మహావిద్య అన్నారు. అనడం కాదు కానీ మీరు కూడా ఒక్కొక్కప్పుడు అప్పుడప్పుడు ఒక్కోసారి గురుధ్యానం చేసి కళ్ళు మూసుకోండి. ఒకసారి ఆత్మవిద్యని మహావిద్యని తెలుసుకోవాలనుకోండి. తెలియకుండానే కొన్ని అనుభూతులు కలుగుతాయి. అనుభూతుల వల్ల లోపల గిర్రున తిరుగుతూ ఉంటుంది ఒక వలయం, కాంతి వలయం. మొట్టమొదట ధ్యానం చేయగా ఈ సహస్రార కమలో కాంతి తిరుగుతుంది. ఆ కాంతిని వలయము అన్నాం. వలయం అంటే ఏంటన్నాడు? గుండ్రంగా తిరుగుతుంది, రౌండ్గా. ఆ తిరుగుతున్నప్పుడు అందులో ఎన్నో లోకాలు ఎక్కడి నుంచో పుడుతున్నాయి, ఎగిరిపోతున్నాయి, మళ్ళీ నాశనం అయిపోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, తిరుగుతున్నాయి, రొటేషన్ అవుతూ ఉంటాయి. ఆ చిట్ట చివర ఎక్కడి నుంచి ఈ సృష్టి ఆరంభమైందో ఆ సూక్ష్మమైన కిరణం కనపడుతుంది. ఆ కిరణం ఒక్కోసారి ఎక్కువసేపు కనపడుతూ ఒక్కోసారి కనపడకుండా అయిపోతుంది. మొత్తం మీద కనీసం కాంతినే తిరుగుతూ ఉంటే మనం సాధకులమే. ఇక్కడ ఎప్పటికీ కాంతి కనపట్లేదంటే ఇంకా సాధనకి చాలా సమయం ఉందని అర్థం. మొత్తం మీద ఎప్పటికైనా మానవుడు అది సాధిస్తాడు, కంగారేం పడక్కర్లా.
దానికి ఒకటి చెప్పారు, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే, గురువుకి ఎందుకు నమస్కారం చేస్తున్నాం అంటే అఖండ మండల ఆకారం. ఇక్కడ ఉంది అఖండ మండలం. ఖండము అంటే ఒక భాగం, చిన్న ముక్క. అఖండము అంటే దాన్ని ఇంత అని చెప్పలేం. అంతా వ్యాపించి ఉన్న, సృష్టి అంతా వ్యాపించి ఉన్నది అని. విభజించడానికి వీలు కానిది అఖండం. అది ఒక మండలం. మండలం అంటే ముందే చెప్పాను మీకు, వర్తులాకారంలో, గుండ్రంగా వృత్తాకారంలో ఉండే దివ్య జ్యోతి స్వరూపం. అది గురుస్వరూపం అంటే. దానిని ఆ గురుధ్యానం చేస్తే మనం సహస్రార కమలం చూడవచ్చు, సహస్రార కమలంలో ధ్యానం చేయవచ్చు. అప్పుడు అమ్మవారు అక్కడ మనకి దివ్యానుభూతితో కనపడుతుంటుంది. ఆ కనబడే అమ్మవారినే సహస్రారాంబుజారూఢ అన్నాం. సహస్రార కమలమునందు ఆరూఢురాలై ఎక్కి కూర్చున్నది అని. ఆరూఢం అంటే అంతే, అక్కడ ఎక్కి కూర్చుంటుంది అంటే ఇదివరకు లేదా అని మళ్ళీ మనకు అనుమానం. ఇప్పుడు కొత్తగా ఎక్కిందా మనం ధ్యానం చేస్తే, మనం అంటే ఉంది, ఆవిడ అక్కడే ఉంది అనే విషయం తెలుస్తుంది. మనం ఎప్పుడు మేడ మీదే ఉన్నాం, మనం మేడ మీద ఉన్నాం అనే విషయం గుర్తు చేసుకోవాలట. మన ఇంట్లో ఉన్నాం మనం, అప్పుడప్పుడు మనకి రాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడున్నామో తెలియదు. అప్పుడప్పుడు ఓహో నేను మా ఇంట్లో ఉన్నానని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. మన ఇంట్లోనే మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ సాధన గుర్తు తెచ్చుకోవడం. మనం ఎప్పుడు మన ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు సాధనలో లేక కానీ, గుర్తు తెచ్చుకోక కానీ ఉన్నది మీ ఇంట్లోనే. అంటే ఎక్కడ? అమ్మవారిలోనే ఉన్నాం. ఆ అమ్మవారిలో ఉన్నామని స్ఫురణ తెచ్చుకోవాలి. స్ఫురణ తెచ్చుకోకపోవడం నిద్ర, స్ఫురణ తెచ్చుకోవడం జాగ్రత్త. ఈ రెండింటికి మధ్యలో స్వప్నం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు అంటే ఇవే, ఎంతకంటే ఏం లేదు. అమ్మవారులో మనం ఉన్నాము అని గుర్తు తెచ్చుకుంటే జాగ్రత్త అవస్థ, మెలకుగా ఉన్నాం. అమ్మవారిలో లేవు అనుకుంటున్నాం మనం, అదే సుషుప్తి, నిద్ర అవస్థ. ఎవరో ఎందుకు మన పార్థసారథి గారిని కాసేపు తీసుకుందాం. సొంత ఇంట్లో నిద్రపోతున్నారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు సొంత ఇంట్లో ఉన్నామనే స్పృహ ఉంటుందా? ఉండదు. ఎందుకని? నిద్రది. మెలకు వచ్చాక ఓహ్ దిస్ ఈజ్ మై ఓన్ హౌస్ అనుకుంటారు. ఆ మెలకుగా వచ్చినప్పుడు ఇది నా స్వగృహము అనుకోవడమే అమ్మవారిలో మనం ఉన్నాము అనే స్పృహ రావడం. అలా కాకుండా నిద్రపోతున్నప్పుడు అది గుర్తు లేకపోవడమే మనకి అమ్మవారికి దూరంగా ఉండడం. ఈ రెండింటికి మధ్యలో, సుషుప్తికి ఈ జాగ్రత్తకి మధ్యలో స్వప్నావస్థ కూడా ఉంది. అంటే ఏంటి? మన సొంత ఇంట్లో పడుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు మనకు కల వస్తుంది. అమెరికాలో పడుకున్నట్టు, వెంకటనారాయణ గారితో అమెరికాలో కలిసి ఏ లాస్ ఏంజల్స్ లో తిరుగుతున్నట్టు కల వస్తుంది. కళ్ళు తెరిస్తే పడి సొంత ఇల్లే ఇది. ఈ అవస్థలు మనందరికీ ఉంటాయి. ఊరికి ఒక పేరు ఆయన చెప్పాం కానీ, పద్మాకర్ గారైనా అవ్వచ్చు, స్వప్న అవ్వచ్చు, లేకపోతే ప్రసన్న అవ్వచ్చు, ఇంకో అప్రసన్న అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందరికీ ఈ మూడు అవస్థలు ఉంటాయి. ఈ మూడు అవస్థలలో ఎక్కువసేపు ఏ అవస్థలో ఉన్నాడో దాన్ని బట్టి మన ఉపాసన ఎలా ఉందో తెలుసుకుంటున్నట్టు. మనం ఎక్కువసేపు మనకి మన ఇంట్లో ఉన్నాము అనిపించట్లేదు అంటే వాడికి నిద్రావస్థ ఎక్కువ ఉంది. వేరే చోట ఎక్కడెక్కడో రకరకాల చోట్ల తిరుగుతున్నట్టుందంటే అది స్వప్నావస్థ. అప్పుడప్పుడు మై ఓన్ హౌస్ అనిపిస్తుందంటే అప్పుడు వాడికి జాగ్రత్త అవస్థ కొంచెం. కొంతమందికి అలాగే ఎక్కువసేపు జాగ్రత్త అవస్థ ఉంటుంది అంటే అమ్మవారిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అలా కలిగితే వాడు అదృష్టవంతుడు. 24 గంటల్లో 18 గంటలు కూడా అమ్మవారి దగ్గరే ఉన్న అనుభూతి పొందుతున్న వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఎంత సాధకులు ఆలోచించండి. ఇది సాధన. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు మనకి పురాణ ఇతిహాసాల్లో. సొంతిల్లే కట్టుకున్నాడు ఒకడు, అందులో ఉండాలని. కానీ సొంతింట్లో ఎక్కువసేపు ఉండడు. నెలలో ఓ 30 రోజులు ఉంటే 30 రోజుల్లో 20 రోజులు నాబోటోడు ఉపన్యాసాలు బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు సొంతింట్లో ఉంటున్నావా? ఇంకేవో తీర్థయాత్రలకి కొంతమంది తిరుగుతున్నారు. అంటే ఇంట్లో ఉంటున్నారా? ఉండడంలా. సొంతింటిలో 30 రోజుల్లో ఎన్ని రోజులు ఉంటున్నామో లెక్కేసుకోండి. అలాగే సాధనలో మనం అనుభూతులు ఎంతసేపు ఉంటున్నామో అనుభూతులు ఎంతసేపు ఉండడం లేదో తెలుసుకోవాలి. భౌతికమైన గృహాల గురించి కాదు, భౌతికమైన గృహంతో పోలుస్తున్నాం అంతే. మన గృహమే అయినప్పటికీ అందులో ఉండే అవకాశం ఉండడంలా. మనం అమ్మలో ఉన్నప్పటికీ
ఆ అమ్మలోనే ఉండలేకపోతున్నాం, ఆ అమ్మని గుర్తించలేకపోతున్నాం. ఇదే సాధన లేకపోవడం. నిత్యం అనుభూతితో ఉంటే పెర్మనెంట్ గా స్వగృహంలో ఉన్నట్టేవాడు అనమాట, ఎక్కడికి వెళ్ళక్కర్ల ఆనందంగా. అదిగో అటువంటి అనుభూతిని అమ్మా నీవు ఇస్తావు. ఆ అనుభూతిని ఇచ్చిన విద్యను ఏమంటారు? మహావిద్య. ఈ మహావిద్యని పొందడానికి మనం చేసే సాధనయే శ్రీ విద్య. ఆ రెండు రూపాలు నీవు. తర్వాత నెక్స్ట్ ఏంటి? మహావేద్యవి నీవు, అంటే జ్ఞానస్వరూపిణివి. ఎంతో జ్ఞానం ఉన్నవాడు తప్ప నిన్నెవరూ పొందలేరు. జ్ఞానము లేని వానికి అమ్మ గురించి ఆలోచన చెయ్యమన్నా చెయ్యలేడు, రమ్మన్నా రాదు. అమ్మవారి ఆధారంలోకి వచ్చాడంటే, అమ్మవారి ఉపాసన మార్గంలోకి అడుగు పెట్టాడు అంటే వాడు పరమజ్ఞాని అని అర్థం అట. చిట్ట చివరిది ఉపాసన గుర్తుపెట్టుకోండి, అన్ని పరమాత్మ రూపాలే అయినా చిట్ట చివరి క్లైమాక్స్ ఏమిటి అంటే ఇక అది అమ్మవారి ఉపాసన. అక్కడ అమ్మని గ్రహించడం మొదలుపెట్టి అమ్మని ఉపాసిస్తున్నాడు అంటే ఇక వాడికి తిరుగులేదు. ఇంకా వచ్చే జన్మలో వాడికి వేరే చిన్న చితకా సాధనలు చేయవలసిన అవసరంలా. ఆ చిన్న చితకా సాధనలన్నీ ఈ జన్మలోనే అయిపోతున్నాయి అని అర్థం అన్నమాట. ఆ మహాదైత్య వినాశిని, మహారాక్షసుల్ని చంపుతోంది అమ్మ. ఆ మహారాక్షసులు కూడా మీలోనే ఉన్నారని చెప్పాం. మీలో నాలో అందరిలో కూడా మహారాక్షసులు ఉన్నారు, నిత్యం ఉన్నారు. ఎవరు వాళ్ళు? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే భయంకర రాక్షసులు నిరంతరం ఉంటున్నారు. ఈ భయంకర శత్రువుల్ని రూపు మాపడమే మనం చెయ్యవలసిన పని. ఆ పని అమ్మ అనుగ్రహంతో చెయ్యగలుగుతాం. మహాబుద్ధ్యుద్భవే, ఓ జగన్మాత, గొప్ప బుద్ధితో ఆలోచిస్తున్నప్పుడు నువ్వు పుడతావు. అమ్మవారు బుద్ధి నుంచి పుట్టింది, అందుకే బుద్ధిస్వరూపిణి అమ్మ, జ్ఞానస్వరూపిణి అమ్మ, సర్వ చైతన్య స్వరూపిణి అమ్మ. ఆవిడకి శోకం ఉండదు, శోకము లేని ఆనందాన్ని మనకిస్తుంది. అందుకే వేతశోకే కిరాతిని. అమ్మా పర్వతరాజపుత్రి, నువ్వు శోకాన్ని నాశనం చేసి ప్రతి వ్యక్తిలో నిత్య ఆనందాన్ని ఇస్తావు. బ్రహ్మానంద స్వరూపిణి అమ్మవారికి ఒక నామం ఉంది కదా, బ్రహ్మానందం ఇస్తుంది ఆవిడ. బ్రహ్మానంద స్వరూపిణి అంటే ఎవడో చెప్పాడండి బ్రహ్మానందం ఈ రూపమేనా అని. ఈ దిక్కుమాలాడు కాదు. అంటే ఇలాంటి వాళ్ళందరికీ అతీతమైన నిజమైన శోక రాహిత్యమైన ఆనందం. మనలో ఏదో తెలియని దుఃఖం వస్తున్నంత కాలం చిన్న చితక విషయాలకు కూడా మనకి బాధ వస్తుంది అంటే మనలో ఆనందం లేదు, శాశ్వతానందం లేదు, బ్రహ్మానందం లేదు. బ్రహ్మానందం వస్తే ఏడుపు ఎందుకు వస్తుంది నీకు? అప్పుడు ఒకటే ఏడుపు, అమ్మా నువ్వు కనబడవేం, నువ్వు నిత్యం నా కళ్ళ ముందు ఎదురుగా నిలబడవేం, నృత్యం చెయ్యవేమని ఏడుస్తాను తప్ప వాడు అరటిపండు పెట్టలేదు, వీడు బత్తాయికాయ పెట్టలేదు అని ఈ విషయాలకు ఏడవం మనం. పీకులాట ఉండదు. అది బ్రహ్మానందం అంటే. అటువంటి బ్రహ్మానంద స్వరూపిణివైన నీకు నమస్కారం అమ్మా. త్వం నీతిస్త్వం మహాభాగే, త్వం గీస్త్వం గౌస్త్వమక్షరం, త్వం ధీస్త్వం శ్రీస్త్వమోంకారక, తత్వే చాపి పరిస్థిత సర్వసత్వహితే దేవి నమస్తే పరమేశ్వరి. ఓ దేవి, నువ్వు మాలో నీతి అనే రూపంతో ఉన్నావు, మాలో వాక్కు రూపంతో ఉన్నావు, భూమివి నీవు, అక్షర స్వరూపానివి. గీహి అంటే వాక్కు అక్షరం, అందుకే గీర్వాణి అని పేరు అమ్మవారికి. అంటే వాక్యస్వరూపిణి. నీవే మాకు లక్ష్మివి, నీవు ఓంకారానివి. అది ఇది అని చెప్పడానికి వీలు లేని సమస్త స్వరూపాలు నీవే. ఓ పరమేశ్వరి, సర్వ సత్వహితానివి. సత్వము అంటే ప్రాణి, సర్వసత్వములు అంటే అన్ని ప్రాణులు. అన్ని ప్రాణులకు హితమును ఎవరు కోరగలుగుతారు అంటే ఒక్క అమ్మయే కోరగలదు. అంటే అమ్మ మాతృమూర్తి గనక, ఆవిడకి జాలి ఎక్కువ గనక అందరూ తన బిడ్డలే గనక బిడ్డల మీద పక్షపాతం ఉంటుంది. బిడ్డలకి లేనిపోయిన పక్షపాతం ఉంటుంది కానీ, తల్లిని కూడా ద్వేషించే కొడుకు ఉండొచ్చు కానీ ఎక్కడ కొడుకుని ద్వేషించే తల్లి ఉండదు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అన్నాడు శంకరాచార్యుల వారు. అందుకే ఎక్కడైనా సరే తల్లిని ద్వేషించే చెడ్డ కొడుకు ఉంటాట. కుపుత్ర జాయేత్ అంటే కొడుకు, చెడ్డ కొడుకు పుడతాడు. అసలు లోకల్ ఎక్కువ మంది చెడ్డ కొడుకులే దౌర్భాగ్యం. క్వచిదపి కుమాత నభవతి, ఎక్కడ ఒకచోట కూడా చెడ్డ తల్లి ఉండదు. ఎందుకని? ఆవిడ ఇతరులకు చెడ్డ అవ్వచ్చు,
లేకపోతే ఈ కొడుకు పరమ దుర్మార్గుడైనా అవ్వచ్చు. కానీ ఎంత దుర్మార్గుడైన కొడుకైనా మా అబ్బాయి బాగుండాలనే కోరుకుంటుంది. మా అబ్బాయి చచ్చిపోవాలి, వాడికి ఎలకల మంది ఎత్తి చంపేద్దాం, వాడి ఆస్తి తీసుకుందాం అని ఏ తల్లి అనుకుంటుందో చూడండి ఒకసారి ఎక్కడ. అలా కూడా ఉంటున్నారు అంటే ఈ కలియుగం పరాకాష్ట అని అర్థం. కొడుకు తెచ్చాక ఆస్తి కోరుకునే తల్లి ఉంటుంది అంటే అసంభవం. అది ఇక యుగాంతంలో జరుగుతుందిట. అప్పుడు వస్తాడు విష్ణుమూర్తి కల్కి అవతారంలో. అప్పటి వరకు కల్కిగా అవతరించడా. కాబట్టి పరమేశ్వరి మనందరికీ తల్లి, ఈ అందరూ బిడ్డలే. కాబట్టి ఇందులో ఏ ఒక్కడూ చచ్చిపోవాలని కోరుకోదు, అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ఇలా పరమేశ్వరుడు ఆ దేవతని స్తుతించి, అమ్మా నువ్వు ఈ స్థానంలో శాశ్వతంగా నివసించమని ప్రార్థించగానే అస్సాములోని గౌహతిలో కామరూపాఖ్యగా అమ్మ ఆ విగ్రహంలో అదృశ్య అయిపోయింది. ఇదంతా ఏనాడు జరిగింది అంటే నవమి నాడు జరిగిందట. నవమ్యాం, నవమి తిథి. మహత్శబ్దం మహర్నవమి అవుతుంది. ఆ తల్లి అదృశ్య అయిపోయింది. బ్రహ్మ చూశాడు, పరమేశ్వరుడు కూడా వెళ్ళిపోగానే దేవతల్ని పిలిచాడు. చూశారా దేవతలారా, మనల్ని రక్షించడానికి తనంత తాను ఆవిర్భవించింది, రాక్షస సంహారం చేసింది, వైత్రాసురుణ్ణి సంహరించి మనల్ని అనుగ్రహించింది ఆ తల్లి. ఈ తల్లిని మనం భక్తితో పూజిద్దాం. ఈ తల్లికి మహానవమి నాడు భక్తి శ్రద్ధలతో ఉపాసనాపరంగా అనుగ్రహిద్దాం. ఎలా పూజించాలో ఇందులో చెప్పారండి. నవమ్యాంచ సదా పూజ్య ఇయం దేవీ సమాధినా వరదా సర్వలోకానాం భవిష్యతి న సంశయగా. ఈ దేవిని బుద్ధిని ఏకాగ్రం చేసి మరోవైపుకి పానివ్వకుండా, బుద్ధి ఎప్పుడు ఎక్కడైతే అక్కడే ఉండాలి. నిజమైన ఉపన్యాసం వినేవాళ్ళ లక్షణం ఏంటంటే, ఓసారి అడిగాడు వేదవ్యాసుడు, మీలాగే చాలా మంది ఉపన్యాసం వింటున్నారు ఆయన ఎదురుగుండా కూర్చుని, ఎక్కడా అక్కడ ఇక్కడ కదా నైమిషారణ్యాల్లో. ఏమయ్యా మీరు ఉపన్యాసం వింటున్నారా అంటే అందరూ వింటున్నాం అన్నారు. అప్పట్లో మైక్ లేదు కదా, అంచేత ఆ విషయం అడగలేదు. నేను కాస్త తాత్కాలిక వ్యాసుడిని అనుకుందాం కాసి. ఇక్కడ మైక్ కనబడుతుంది మీ అందరికీ? కనబడుతోంది. నేను కనబడుతున్నానా? పుస్తకం కనబడుతుందా? కనబడుతోంది. నా పక్కకి ఇప్పుడు మంచి శిష్యుడు భక్తుడు వచ్చి నమస్కరించాడు, అది కూడా కనపడింది కదా? కనపడి. ఇంక మీరేం పురాణం విన్నారన్నాడు ఆయన. అప్పుడు అందులో ఒక్క సూత మహర్షి మాత్రం లేచి అందరిని అడిగాడు వరసగా ఒక్కొక్కడిని, మైక్ కనబడుతోందా? లేదు గురువు గారు అన్నాడు. నేను కనబడుతున్నానా? మీ ముఖం తప్ప ఇంకేం కనపట్టలేదండి. నా పక్కకు వచ్చిన శిష్యులు కనపడ్డారా? లేదండి. పుస్తకం కనబడుతుందా? ఏం లేదండి. మరేమిటి అంటే, మీరు మాట్లాడుతున్నారా, పెదవులు కదులుతున్నాయి, ఆ వాక్కులు చెవిలో కడుతుంది, మీ ముఖము వాక్కులు తప్ప మరో దృష్టి లేదండి. మధ్యలో బోల్డు మంది వస్తున్నారు కదా. అబ్బే వీడు రా నిజమైన శిష్యుడు అన్నాడు. అంటే అఫ్ కోర్స్ మీరు నిజాయితీ పరులు కాబట్టి ఉన్న విషయం చెప్పారు, కనపడుతాను. కొంతమంది అబ్బాయి గురువు గారు అయ్యి బాబాయ్ మాకు కూడా మీ మొహం తప్పేం లేదండి అని అంటలేదు. అంటే అదనమాట సహజం. అది ఎంత ఏకాగ్రంగా విందామన్నా గురువు గారు కనపడతారు, పక్కన ఉన్నవన్నీ కనపడతాయి, అగరత్తులు కనపడతాయి, ఫ్యాన్లు గొడగొడ కనపడతాయి, మధ్యలో మనవాడు అట్టహాసంతో ఆహాహా నవ్వితే ఆ నవ్వు వినపడుతుంది. నా దగ్గర ఉన్న జామకాయలు ఆయనకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదని అనిపించవచ్చు. ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. కొంతమందికి వీటి మీద దృష్టి ఉంటూ ఉంటుంది, దిక్కుమలు కూడా అన్నీ కనపడతాయి. ఆఖరికి తప్ప అలా కాకుండా ఏకాగ్ర చిత్తులై, అదనమాట సమాధిన అంటే అదనమాట. అమ్మని తప్ప ఇంకోటి రూపాన్ని మనం ఊహించలేం. అంత స్థితి కలగడం కొద్దిగా కష్టమే. అలా పూజించాలి. ఎప్పుడు? నవమ్యాం. అన్ని నవములు మంచివే, దసరాల్లో వచ్చే ఆ నవమి ఇంకా పరాకాష్ఠది. అప్పుడు ఆవిడ మామూలు రోజుల్లో కంటే నవమి నాడు అద్భుత వరాలు ఇస్తుంది, దివ్య వరాలు ఇస్తుంది. ఇంకా నవమి నాడు నియమం ఏమిటో చెప్పారు. కొంచెం గుర్తుపెట్టుకోండి, నియమాలు కొంచెం కష్టం ఎక్కువ ఉంటాయి నవమి నాడు. ఏమిటా నియమం అంటే, మరీ మనం చెయ్యలేని పాటించలేని నియమాలు కావు.
నవమ్యాం యశ్చ పిష్టాసి భవిష్యతి హి మానవగా నారీవా తస్య సంపన్నం భవిష్యతి మనోగతం. నారీ ఆడది గాని, లేకపోతే యహ మగవాడు గాని, ఎవడైనా ఇటు స్త్రీ ఆర్ పురుష్ ఈ ఇద్దరికి మధ్యలో ఉన్నవాడు గాని, మొత్తం మీద ఎవరైనా ఈ ముగ్గురు ఎవరైనా సరే ఈ నవమి తిథి నాడు పిష్టాసి, పిష్టము అంటే ఏమిటో తెలుసుగా, పిండి, ఉప్పుడు పిండి, అది మాత్రమే తింటూ ఆ పూట ఇంకేం తినకూడదు. ఉప్పుడు పిండి తినొచ్చు అంటే మళ్ళీ ఇందులో చాలా అనుమానాలు అడుగుతారు. ఉప్పుడు పిండిలో నంచుకోవడం కోసం ఆవకాయ వేసుకోవచ్చా, వంకాయ వంటి సమస్తమైన కూరగాయలు వండుకుని దీంట్లో కలుపుకోవచ్చా, సాంబారు కలుపుకోవచ్చా, పెరుగు కలుపుకోవచ్చా, పాలు పోసుకోవచ్చా, ఇంకా మళ్ళీ భోజనమే అది. ఇంకా అంతకంటే భోజనం సుఖం కదా. వంకాయ కూర వేసుకున్నాం, పప్పు వేసుకున్నాం, సాంబార్ వేసుకున్నాం, వడియాలు కడియాలు, అవేం మిరపకాయలు, చల్ల మిరపకాయలు అన్నీ వేసుకున్నాక ఇక పిష్టాసి ఎందుకు అవుతాడు? అది పుష్టాసి, బాగా పుష్టిగా తినడమే. చివరికి దుష్టాసి అంటే అలా ఏం కాదు, ఒట్టి ఉప్పుడు పిండి తప్ప అందులో ఆధరు అనేది వేరేది ఏం నంచుకోకుండా ఆ ఒక పూట, అది కూడా అనారోగ్యవంతుడు 2 పూట్ల మొత్తం పిష్టాసనమే తీసుకుని ఆ అమ్మవారిని పూర్తిగా మూలమంత్రంతో జపిస్తే, మూలమంత్రాలు ప్రతి వాడికి వాళ్ళు ఉన్నాయి, మీ అందరికీ గురువుగా ధర్మానని ఒక్కొక్కడికి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రమే జపించాలి. ఆ రోజు ఇంకేం ఎక్కర్లా. మంత్రం చేయటం వీలున్నప్పుడల్లా కాస్త ఉప్పుడు పిండి వేసుకోవటం, ఇంకేం వద్దు. అలా ఆ తల్లిని అర్చిస్తే, ఎందుకు ఆ మాట అన్నాడంటే, పూజ అనగానే రకరకాల ఊహలు వస్తాయి మనకి. అన్నీ చేయక్కర్లేదట, ఇంకా పువ్వులు తేవక్కర్లా, విగ్రహాన్ని అభిషేకం కూడా చేయక్కర్లా, తీర్థాలు చేస్తారు ఏమీ అక్కర్లేదట. కేవలం మంత్రం చేసేసుకుని ఆ పిండి తినేసేసి అర్చ చేస్తే అది మహాతపస్సు అన్నారు. ఆ ఏకాగ్ర చిత్తత్వం అలా మహాతపస్సు చేస్తే భవిష్యత్తు మనోగతం, నీ మనస్సులో ఏదనుకుంటే అయి తీరుతుంది. ఇక శివుడు అమ్మవారిని ప్రార్థించిన శ్లోకాలు ఉన్నాయే, ఆ శ్లోకాలని ఆ నవమి నాడు ఉదయం సాయంత్రం పఠిస్తే, రోజు పఠించచ్చు, ఆ రోజు మరింత శ్రద్ధగా పఠిస్తే సమస్త ఆపదల నుండి వాడికి ఉద్ధరణ కలుగుతుంది. ఆపదల నుంచి విముక్తి పొందుతాడు. ఇంకా ఏ ఆపదలు రమ్మంటే రావు. ఏవ ముక్త్వా భవం బ్రహ్మ పునర్దేవీం సచాబ్రవీత్. ఇలా బ్రహ్మదేవుడు అందరికీ చెప్పాడు. అమ్మవారి గుళ్ళోకి వెళ్ళాడు. ఆ అమ్మవారిని కామరూపాఖ్యని మనం ఎప్పుడు చూస్తామనిపిస్తుంది మనకి. ఇంకా ఈ యాత్ర అవ్వలేదు, అప్పుడే ఆ యాత్ర మీదకి వెళ్ళిపోతుంది. దృష్టించేదంటే ఆ తల్లి రూపం అటువంటిది కనుక ఎప్పుడో ఆ తల్లి అనుగ్రహించాలి తప్ప మన చేతులు ఏం లేదనుకోండి చెప్తున్నాను. ఆ జగన్మాతని కళ్ళారా చూశాడు ఆయన. మళ్ళీ దేవితో ఇలా అన్నట్ట, అమ్మాదేవి అనేకానేక యుగాలలో ఎప్పటికప్పుడు సింహవాహనం మీద ప్రత్యక్షమై దుష్ట దైత్య వినాశనం చేసి మమ్మల్ని కాపాడుతున్నావు. ఇంకొక పని భవిష్యత్తులోనే ఉంది, సమీప భవిష్యత్తులోనే. ఏమిటది? భవిష్యం మహిషాఖ్యస్య అసురస్య వినాశనం. చాలా తొందరలో మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు పుడతాడు, వాడు లోకాలని నాశనం చేస్తాడు. వాడిని కూడా సంహరించి మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత నీది అని ఆ తల్లిని స్వయంభూ అయినా యథాశక్తిగా అభిషేకాదులు పూజలు చెయ్యాలని కదా, అంచేత ప్రతిష్టారూపంలో ఉన్న విగ్రహానికి చేసినట్టే పూజలు చేసి ఆమెకు మరొక్కసారి నమస్కరించాడు. ఆ పూట ఆకాశవాణి ఇలా అన్నదట. ఆకాశవాణి అంటే అమ్మే అందని. ఏమన్నది అంటే, సంస్థాప్య నందితాయస్మాత్ తస్మాన్నందా భవత్తు సా. దేవతలందరికీ దైత్య సంహారం ద్వారా ఆనందం ఇచ్చింది కదా, అందరికీ ఆనందం కలగజేసి పదే పదే బ్రహ్మానందం కలిగించింది కాబట్టి అప్పటి నుంచి ఆవిడకి నంద అని పేరు వచ్చింది. నందాదేవి అని పేరు వచ్చింది. ఇదే పేరు మనకి దుర్గా సప్తశతిలో కూడా వస్తుందన్నమాట. అందులో కూడా ఏమంటారంటే, యశోదకి ఆనందం కలగజేయడానికి ఆవిడ మహామాయగా వస్తుంది. ఇలా రకరకాలుగా ఆవిడ నందాదేవి భవిష్యతి అని కూడా అక్కడ కూడా అంటారు. ఈ దేవి జన్మకథ ప్రాగ్జ్యోతిషపురంలో తానంత తాను వెలసిన కథ, వైత్రాసురుణ్ణి సంహరించిన విధానం, ఈశ్వరుడు ఆమెను స్తోత్రం చేసిన స్తోత్రం, ఆపై బ్రహ్మదేవుడు ఆమెను అభిషేకం చేసిన ఈ దివ్య కథంతా ఎవడైనా భక్తి శ్రద్ధలతో వింటే అటువంటి వాడు సర్వ పాప విముక్తుడు అవుతాడు.
యశ్చేదం శృణుయాత్ జన్మ దేవ్యా యశ్చ స్వయం పఠేత్ సర్వపాప వినిర్ముక్తః పరం నిర్వాణమృచ్చతి. ఈ దేవి జన్మ విశేషాదులన్నీ శ్రద్ధాసక్తులతో వింటే చదివినా, ఎందుకంటే ఆ మాటకున్నాడు స్వయం పఠేత్తు, కొందరికి వినక్కర్లా, సొంతంగా చదువుకునే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అలా స్వయంగా పఠించిన సర్వ పాప వినిర్ముక్త, ఆన్ ది స్పాట్, ఆ క్షణమే సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు. పరం నిర్వాణం రుచ్యతి. నిర్వాణము అంటే మోక్షం, నిర్యాణమునకు నిర్వాణమునకు తేడా ఉంది. నిర్యాణం అంటే చావు, ఆటో కింద పడి తెచ్చేవాడు ఒకడు, యాక్సిడెంట్ అయి తెచ్చేవాడు ఒకడు, ఇంట్లో కూర్చుని మంచం మీద తెచ్చేవాడు ఒకడు, ఎప్పటికీ ఓ పట్టాన్ని చావకుండా ఏడ్చేడి తెచ్చేవాడు ఒకడు, ఇలా మొత్తం మీద వీళ్ళందరూ చావు. ఇది నిర్యాణం. అలా కాకుండా తనంత తాను ఎప్పుడు కావాలంటే ఎప్పుడు విరక్తి చెంది వెళ్ళిపోయి ఇక తిరిగి రాక్కర్లేని స్థితికి వెళ్తే అది నిర్వాణం. అందుకే పరం నిర్వాణం రుచ్యతి అన్నారు వరాహ పురాణంలో. ఇదే శ్రీకృష్ణుడు ఏమన్నాడు, సాధకులకి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అన్నాడు. బ్రహ్మ నిర్వాణమే పొందొచ్చు అన్నాడు ఏకంగా. అంటే బ్రహ్మ ఆనంద స్థితిని పొందొచ్చు, శాశ్వత కైవల్యం పొందొచ్చు అంటాడు కృష్ణుడే స్వయంగా భగవద్గీతలో. మొత్తం మీద ఏదైనా ఇది నిర్వాణ కథ అన్నారు. నిర్వాణము అనే పదం అరుదుగా వాడతారు ఇక్కడ. అంటే కొన్ని కథలు ఆ స్థాయి కథలు అన్నమాట. ఈ కథని మనం ఆ దివ్య స్థలంలో కూడా విని తరించచ్చు. ఇక తర్వాత చెప్పాడు మహాతపుడు, రాజా ఆ తర్వాత ఏం జరిగిందో చెబుతున్నా విను. బ్రహ్మగారు ఒక రోజున ఈ అమ్మవారి స్తోత్రం అయ్యాక పద్మంలో కూర్చుని ఈ ప్రజల్ని ఎవరు మోయగలరు, ప్రజలను మోసేవాళ్ళు కావాలి కదండి. ప్రజల్ని కనడం, బిడ్డల్ని కనడం ఒక ఎత్తు, వాళ్ళని భరించాలి, వాళ్ళకి పోషణ కలిగించాలి, ఏదో మార్గం చూపించాలి, లేకపోతే మహాపాపం అన్నారు అది. అంచేత నేను సృష్టించే ఈ ప్రజలని భరించగలిగేవాడు ఎవడా అనుకుంటూ ఉండగా ఆయన చెవులోంచి 10 మంది మంచి అందగత్తెలు కన్యలు పుట్టుకొచ్చారు. ప్రాదుర్బభూవు శ్రోత్రేభ్య దశ కన్యా మహాప్రభాగ. వాళ్ళు 10 మంది కన్యలు, దశకన్యలు. ఒక ఆయన కథ చెబుతున్నాడు. దశకన్య అంటే దశని కలిగించే కన్య అని. అప్పుడు దశకన్య అని ఏకవచనం పడతారు కానీ దశకన్యా అనరు. చేత భాష తెలియని వాడితో ఇదో పెద్ద గొడవ. శ్రీ రఘురామ చారు తులసి దళదాం అంటే రఘురాముడికి ఒకసారి ఏమో జలుబు చేసిందిట, చారు పెట్టుకు తాగమన్నారట, అందులో తులసి దళాలు వేసి పెట్టమన్నారట. అదే చారు తులసి దళదాం అంటే చారు పెట్టి అందులో తులసి దళాలు వేశారని, కరేపాకు బదులుగా కరేపాకు దొరకలేదు పైగా వీడి భలే చెప్పేస్తారండి. ఆహా నాయన, చారు అంటే సంస్కృతంలో అందము, అంతేగాని మీరు తాగే చారు కాదు. రకరకాల భాషలు. మొత్తం మీద ఇక్కడ 10 మంది కన్యలు పుట్టుకొచ్చారు. మహాప్రభాహ, గొప్ప కాంతితో పుట్టుకొచ్చారు వాడు. అందులో మొదట ఆవిడికి పూర్వ అని పేరు పెట్టారు, రెండో ఆవిడికి దక్షిణ అన్నారు, మూడో ఆవిడికి ప్రతీచి, నాలుగో ఆవిడికి ఉత్తర. వీళ్ళనే ప్రాచి, అవాచి, ప్రతీచి, ఉదీచి అని కూడా అంటారు. ఆ ప్రాచి అంటే ఆవిడని ఏం చేశారు, ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు అన్నారు. అదే తూర్పు అయింది. ప్రాచి అంటే తూర్పు, ఆ తూర్పు దిక్కుకి అధిష్టాన దేవత అయింది ఆవిడ. అలా దిక్కు పుట్టినంత పూర్వం దిక్కు లేదట ఎవరికి, అంత పూర్వం ఎవరికి దిక్కులు లేవు. ఈ 10 మందే దిశలు. దిశలు అంటే వీళ్ళు అనమాట. అందులో పెద్ద ఆవిడ పేరు, మొదట ఆవిడ పేరు పూర్వ, ఈస్ట్ అనమాట. రెండో ఆవిడ దక్షిణ, అదిగో దక్షిణ దిక్కు ఆవిడ. ఆవిడ అవాచి అని కూడా అంటారు. తర్వాత మూడో ఆవిడ ప్రతీచి అంటే పడమర, పశ్చిమం. నాలుగో ఆవిడ ఉదీచి, అదే ఉత్తర. ఇంకా తర్వాత అధర, కింద నేల. తర్వాత ఇంకొక ఆవిడ ఎవరు అంటే ఊర్ధ్వ, పై భాగం. అక్కడికి 4 + 2 6. మిగతా నలుగురు ఎవరు, అన్యాశ్చతస్రస్తేషాంతు కన్యాః పరమశోభనాః రూపవత్యో మహాభాగా గాంభీర్యేణ సమన్వితాః. ఇందాక చెప్పిన 6గురునేమో ముఖ్య దేవతలట, మిగతా 4 గంభీర స్వరూపిణులు, అంత ఎక్కువ ప్రాశస్త్యం లేనివాళ్ళు. వీళ్ళు అందంగానే ఉంటారు అవడానికి. ఇదిగో వీళ్ళు ఏం చేశారట, ఏమయ్యా
ఆ ఆరుగురికి ప్రాశస్త్యం ఇచ్చావు. వాళ్ళనేమో ఇది ఇలా ఉండండి, ఇది దిక్కు కింద మారండి అని చెప్పావు. మాకు చోట్లేదా, వీ హ్యావ్ నో ప్లేస్, అంతా వాళ్ళే ఆక్రమిస్తే మేమేమైపోతాం అన్నారు. అంటే బ్రహ్మదేవుడు, నేను కేసీఆర్ లాంటి వాడిని కాదు, మీకు కూడా ప్లేస్ ఇస్తాలే అన్నాడు. వెంటనే ఏం చేశాడు ఆయన? బ్రహ్మాండమే తత్సుశ్రోణ్య శతకోటి ప్రవిస్తరం తస్యాస్తే స్వేచ్ఛయా భద్రా ఉప్యతాం మా విలంబత. ఈ బ్రహ్మాండం 100 కోట్ల ప్రమాణంతో ఉంది. 100 కోట్ల యోజనములు. యోజనం అంటే 8 మైళ్ళు. అంటే ఈ ఉన్న ఒక్క బ్రహ్మాండమే ఇంత ఉందంటే ఇక తక్కిన బ్రహ్మాండాలు ఎంత ఉన్నాయో ఆలోచించండి. ఇంత ప్రమాణంలో మీకు కావలసిన చోటు మీరే ఎన్నుకోండి, మీకు మంచి భర్తలు కూడా ఇస్తామనగానే వెంటనే వాళ్ళు అన్నారు, అక్కడికి ఇక్కడికి ఎందుకండి, మా పూర్వకి దక్షిణానికి మధ్యలో చేరతామండి అని ఒక ఆవిడ అక్కడికి వెళ్ళింది, ఆగ్నేయం దిక్కు తీసుకుంది. మరొక ఆవిడంది, నేను ఈ దక్షిణానికి పడమరకి మధ్యలో అంటే నైరుతి దిక్కు నేను తీసుకుంటానండి. ఇంకొక ఆవిడ పడమరకి ఉత్తరానికి మధ్యలో వాయవ్యంలో చేరతానండి. ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఈశాన్యంలో చేరింది ఒక ఆవిడ. బ్రహ్మదేవుడు ఈ విధంగా మొత్తం మీద ఈ దశ దిశల్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళని ఏం చేశాడు? ఒక్కొక్కళ్ళని, ఇదిగో నువ్వేమో ఇంద్రుడికి అధిష్టాన దేవతగా ఉండి ఆవిడ పక్క నుండి ఆయన పక్క నుండి ఆయనకు ఉపకారం చెయ్యి, నీ ప్రదేశం అంతా ఇంద్రుడు పరిపాలించుగాక అని ప్రాచీకి ఇచ్చాడు. ఆగ్నేయ దిక్కుగా అధిష్టాన దేవతగా ఉన్న ఆవిడ్ని పిలిచి, ఇదిగో అగ్నిదేవుడు నిన్ను పాలించుగాక, యమధర్మరాజు ఈ అవాచి నిన్ను కాపాడుగాక, ఇలా అని ఒక్కొక్కళ్ళకి 8 దిక్కులు ఇచ్చాడు. పై దిక్కును ఎవరికి ఇచ్చాడు అంటే తనే ఉంచేస్తున్నాడు. అంటే అంచేత ఊర్ధ్వ దిక్కుగా అధిష్టాన దేవత బ్రహ్మే ప్రజాపతి. మరి కింద అధర ఈ దిక్కెవరికి? ఆదిశేష నీది అన్నాడు. శేషం ఆదిశేషుడికి ఇచ్చాడు. బ్రహ్మ ఈ దిక్కులు ఇచ్చాడు. ఈ దశ దిశలు ఏర్పడిన తిథే దశమి, అందుకే దానికి దశమి అని పుట్టింది. దశమీం భర్తృణామ్నస్తు దధ్యన్నం భోజనం ప్రభు. ఆ దశ దిశలకి ఏర్పడిన తిథికి దశమి అని పేరెట్టాడు. వాళ్ళందరికీ ఆ రోజు పెరుగన్నం భోజనంగా పెట్టాడు. అందుకే అప్పటి నుంచి ఏం చేశారు? దేవకాంతలు ఐంద్రి మొదలైన 10 పేర్లతో ఈ 10 దిశల్ని వ్యాపిస్తూ దశమి తిథి ప్రీతిపాత్రమైన తిథిగా పెట్టుకున్నారు. ఈ దశమి తిథి వాళ్ళకి మిక్కిలి ప్రియం అన్నమాట. ఏ మాసంలో అయినా దశమి గొప్పదే. అందులో దసరాల్లో శరన్నవరాత్రులలో దశమి తిథి విజయాన్ని చేకూర్చే తిథిగా విజయదశమి తిథిగా వచ్చింది. ఆ రోజు ఏం తినాలి అంటే దధ్యశనోయస్తు, పెరుగన్నం తినచక్క. దధ్యోదనం, చెక్కని పెరుగేసి దాన్ని అన్నాన్ని తయారు చేసి బాగా టాపులేచిపోయే పోపు పెట్టి ఆ మాత్రం మీరు తిని ఇంత నాకు కూడా పెడితే అందరం కూడా అతి పుచ్చుకుని తిని ఆ రోజంతా అమ్మవారి నామాలు భక్తి శ్రద్ధలతో మూలమంత్రాదులు జపిస్తే ప్రతి పాపాలు పోతాయి. ఇంకా అహరహం అన్నాడంతే, నిత్యం చేసే పాపాలు పోతాయట. ఎన్ని పాపాలు చేసినా చేసుకోవచ్చు. తర్వాత ఇంటికి వెళ్ళక నీ ఇష్టం ఆయన. ఈ పెరుగన్నం తిని ఆ విజయదశమి నాడు మాత్రం జాగ్రత్తగా అమ్మవారిని పూజిస్తే ఏటికి ఏడాది చేసిన పాపం పోతుంది. మళ్ళీ గురువుగారు ఫోన్ చేస్తే మర్నాడు ఇది వచ్చేస్తానని అబద్ధమాడి ఎగ్గొట్టేచ్చు, ఆ పాపం కూడా పోతుంది. అది టెక్నిక్, అంతే కదా. అలాంటి పాపాలు బాహు అంటే గుర్తుపెట్టు, గురువు గారు మళ్ళీ పొమ్మంటే కానీ. అంతే ప్రతిదినము కూడా ఆచరించే సమస్త పాపాలకి ఇది పరిష్కారం. ఇది దిక్కులకు సంబంధించిన కథ, దశమి తిథి సంబంధమైన కథ. కాబట్టి విజయదశమి నాడు ఇక మీకేం డౌట్ అక్కర్లా. ఆ రోజు మేము ఉపవాసం ఉందాం అనుకుంటున్నామండి, పూజ చేద్దామంటే ఉపవాసం ఉండక్కర్లా. ఆ రోజు హాయిగా ఒక కొంచెం సన్న బియ్యం, మంచి రేటున్న బియ్యంతో దధ్యాన్నం చేసి తినేసి ఉపవాసం ఉంటుంది. యచ్చైతృణుయా జన్మ దిశాం నియతమానస సప్రతిష్టామవాప్నోతి బ్రహ్మలోకేన సంశయ. ఈ అద్భుతమైన కథ భక్తితో శ్రద్ధతో మనస్సు చెదరకుండా వింటే ఏకాగ్ర చిత్తంతో అటువంటి వాడు బ్రహ్మలోక నివాసం పొందుతాడు. బ్రహ్మలోకంలో శాశ్వత నివాసం పొందుతాడు వాడు. బ్రహ్మలోక నివాసం కావలసిన వాడు ఈ కథను నిత్యం చదవమని లేక వినమని చెప్పారు. ఇప్పుడు రాబోయేది ఏకాదశి తిథికి సంబంధించిన అద్భుతమైన మరో కథ ఇది. రాజా, మరొక పాప వినాశకరమైన కథ చెబుతున్నాను, శ్రద్ధాసక్తులతో విను. ఇది డబ్బుకు సంబంధించిన కథ. కుబేర వ్రతం అంటారు దీన్ని. పూర్వం
వాయుదేవుడు ఒకనాడు బ్రహ్మ దగ్గరకు వచ్చాడు. బ్రహ్మదేవ, పాపం చాలా మంది ప్రజలను చూస్తున్నాం, ఎక్కువ మంది పేదరికంతో బాధపడుతున్నారు, డబ్బు లేకపోతే డుబ్బు కొరగాడు అంటారు కదా, ఏ పని చేయాలన్నా ధనం కావాలి, ఆ విషయం నువ్వే చెప్పావు. ఆఖరికి లోకాలను ఉద్ధరించడానికి ప్రణవపీఠం కట్టాలన్నా వాడి క్యాషే కావాలి కదా, అది లేకపోతే ఉండాలి క్యాష్, లేకపోతే స్మాష్. ఇవన్నీ ఇబ్బందులు కదా. మానవులకి ధనం ఏ రకమైన ఉపాసన చేస్తే తేలికగా వస్తుందో ఒక మార్గం నాకు చెప్పు అన్నాడు. అనగానే ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు ఆయన. ఉత్తర దిక్కు నుంచి కుబేరుడు వచ్చాట. అలా కళ్ళు మూసుకోగాని, బ్రహ్మదేవ నన్ను ఏమన్నా పిలిపించావా అన్నట్టు. నేను కళ్ళు మూసుకుని జపం చేయగానే నువ్వే వచ్చావు. ఒరే, ఇవాళ ఏమిట్రా తిథి? ఇది ఏకాదశి తిథి. నిజానికి అప్పటికి ఏకాదశిగా పేరు లేదు, అదొక తిథి ఏదో పేరుతో పెడుతోంది, అప్పటికి ఏ పేరుతో ఉందో తెలియదు, అనామికది. అందరికీ ఒక్క క్షణంలో దశని కలిగిస్తుంది కాబట్టి ఏకక్షణములో దశని కలిగించి ఐశ్వర్యం ఇవ్వడం వల్ల ఏకాదశి అయింది. అది అదస్సులకు దశను ఏకక్షణ కాలంలో కలిగిస్తుంది కనుక ఏకాదశి. ఈనాడు నేను ఏదో ప్రజా ఉపయోగకరమైన కార్యం చేయడానికి సంకల్పించగానే ప్రత్యక్షమయ్యావు కుబేర. ఈ ఏకాదశి కుబేర వ్రతం అని పిలువబడుతుంది. ఏ మాసంలో అయినా నిన్ను పూజించవచ్చు. అందులో ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము ఈ 4 మాసాలు చాతుర్మాస్య కాలాలు. ఈ కాలంలో ఏకాదశి నాడు నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో అర్చిస్తారో వాళ్ళకి ఐశ్వర్యమి. అయితే ఈ రోజు ఏం చేయాలో చెబుతున్నా విను. తస్యామనగ్ని పక్వాసి యో భవేన్నియతస్సుచి. ఈ ఏకాదశి నాడు, ఈ అన్ని ఏకాదశులకి మంచిదే, అందులో ఈ ఏకాదశి 4 కూడా అనగ్ని పక్వాసి, నిప్పుల మీద వండని పదార్థము తినాలి. అంటే ఏమిటి? పచ్చి కూరలు పళ్ళు తినమని అర్థం. అంటే అనగ్ని పక్వాసి అంటే ఏకాదశి నాడు మేము సత్యనారాయణ ప్రసాదం చేసుకు తినొచ్చునా? జీడిపప్పు కిస్మిస్సులు వేసుకున్న ఏమైనా ప్రసాదాలు తినచ్చా, లేకపోతే ఉప్పుడు పిండి తినచ్చా అంటే ఈ ఐశ్వర్యం పొందడానికి, జ్ఞానైశ్వర్యం భౌతిక ఐశ్వర్యం రెండూ పొందడానికి అనగ్ని పక్వాసి వండని అంటే ఫలహారం తింటే. అసలు ఫలహారం అంటే ఏదో జామకాయలు, యాపిల్ పళ్ళు, బత్తాకాయ కదా ఇది, ఓ బస్తాకాయ తెచ్చుకొని రసం తీసుకు తాగడం, ఇలా మొత్తం మీద ఏమైతేనే వండకూడదు. పాలు కూడా పనికిరావు ఆ రోజు, గుర్తుపెట్టుకోండి. ఎందుకని? పాలు కాస్తాం, అగ్ని మీద నిప్పుల మీద ఉడుకుతాయి. ఏకాదశులు నాడు ఈ సహజంగా అగ్ని మీద వండి చాలా మంచివి. ఈ 4 అంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి, 2 ఏకాదశులు గుర్తుపెట్టుకోండి, శుక్లం కృష్ణం కూడా, అలాగే భాద్రపదం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం. ఈ 4 మాసాల్లోనూ ఏకాదశులు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ నియమం పాటించి చేస్తే ఐహికము, భౌతికము, పారలౌకికము 2 ఐశ్వర్యాలు వస్తాయి. చెయ్యకపోతే కమ్ములిపోయేది లేదు, చేస్తే వస్తాయి. అది డబ్బు కావాలనుకున్నప్పుడు, జ్ఞానైశ్వర్యం కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ నియమం పాటించండి. ఇవి కాకుండా వేరే ఏకాదశులు ఉన్నాయే, అన్ని ఏకాదశులకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ ప్రకారం చేసే విధానం వేరు. అవన్నీ చేసేసామండి, ఏకాదశులు ఏడాది పాటు చేసేసాం. ఇప్పుడు ఈ స్పెషల్గా కుబేర వ్రతం చేసి ఐశ్వర్యం పొందాలనుకుంటున్నామన్న వాళ్ళకి ఇదనమాట. ఈ 4 ఏకాదశులు కూడా ఒట్టి పళ్ళు అనమాట. కాఫీ కూడా పనికిరాదు. ఎందుకని అంటే కాఫీ కూడా పాలు కాచాలి, డికాక్షన్ కాచాలి, అప్పుడు స్టవ్ మీద పెట్టాలి. పచ్చిక పాలు కాచకుండా తాగేసి ఓపిక ఉంటే మీ ఇష్టం, ప్యాకెట్ పాలు. అప్పుడు అగ్ని మీద పెట్టం కాబట్టి ఆ దోషం లేదు. మొత్తం మీద నిప్పుల మీద ఉడకని, కాల్చని, అసలు నిప్పు సెగ తగలని పదార్థములు మాత్రమే తినాలి. చాలా రకాల ప్రశ్నలు వచ్చాయి ఈ మధ్యన. అందుకని జీడిపప్పులు మేము వేయించుకోకుండా తినొచ్చా అని, ఆ జీడికాయలు కాల్చారు అంత పూర్వం, కాల్చకపోతే పప్పు రాదు. ఇది ఇంత పూర్వం నేను చోట చెప్పే అపురాణం ఒకళ్ళకి. అది విన్నాక చాలా గొప్ప ప్రశ్నలు అడుగుతారు. ఆఖరి బయటకు వచ్చాక ఓ శిష్యుగారు అడిగింది అనమాట, గురువుగారు వండినవి తినకూడదన్నారు నిప్పుల మీద, మేము జీడిపప్పు ప్యాకెట్, పచ్చి ప్యాకెట్ తెచ్చుకుంటాం కదండి, అది కాల్చాం కదండి, ఆ ప్యాకెట్ అంతా వేసుకోవచ్చా లోపల? నాకు తట్టలేదు కానీ నా పక్కన ఆయనకి తట్టింది. ఏమో పోయి గురువుగారు ఇదాకా ఎందుకు, నేనే చెబుతా,
జీడి పిక్కలు తీసుకొచ్చి ఇంట్లో కాల్చకుండా అవి ఎలా పగలగొడతారో అప్పుడు అందులో పప్పు ఎలా వస్తుందమ్మా. కాబట్టి గ్యారంటీగా అది కూడా కాల్చింది. లేదు పచ్చి జీడిపప్పు తింటే పొక్కిపోతుంది, నోరు చస్తాం, దురద, కష్టం. కాబట్టి అది కూడా కాల్చిందే. ఏ బాదం పప్పులో కాల్చకుండా ఉన్నో పీక్కు తినే యోగం ఉంటే అది వేరే విషయం. మొత్తం మీద నిప్పు తెగ తగలకూడదు, ఇంకెందుకు గొడవ. అలాగా ఆ పూట భోజనం చేసి, అది కూడా లఘువాసి అంటే మరీ ఇంత తినకూడదు. బాదం పప్పులు కొట్టుకు తినొచ్చన్నారు కదా అని పొద్దున్న సాయంకాలం దాకా ఒక 5-6 బస్తాలు అక్కడ పిక్కలు వేసుకుని బాదడం పేకడం ఒట్టు వేసుకున్నాం. ఇప్పుడు నవ్వేయండి మీ అందరికి, తెగనపడి శుభ్రం కాదు. పార్సారథి గారికి డిస్టర్బెన్స్ లేకుండా ఆవిడ కూడా నవ్వలేకపోతున్నారట. నిజం ఎక్కువగా నవ్వితే మరి పక్కవాడికి డిస్టర్బెన్సే. అప్పుడప్పుడు ఒక్కోసారి నవ్వడానికి ఛాన్స్ ఇస్తాను, అప్పుడు మీ ఇష్టం. ఓ పావు గంటకి తక్కువ కాకుండా నవ్వుకోండి. మొత్తం మీద వండని పదార్థములు తిని కొంచెం తక్కువగా తీసుకుని నిష్ఠతో పరిశుద్ధుడై ఆ ఏకాదశి నాడు ఉపవాసం అంటే ఏం చెయ్యాలి? శ్రీ మహావిష్ణువుని లేక శివుణ్ణి ఆరాధిస్తే కుబేరుడు తృప్తుడవుతాడు. ఏం చేస్తాట? తస్యాసుధనదో దేవస్తుష్టం సర్వం ప్రయచ్చతి ఏషా ధనపతేర్మూర్తి సర్వకిల్ విషనాశిని. శివ లేక విష్ణు ఆరాధన చేస్తే ఆసు అంటే వెంటనే కుబేరుడు సంతోషించి తృప్తుడై నీకేం కావాలని అడుగుతాడు. ఏదో మా గురువుగారు ప్రణవపీఠం కడుతున్నారండి, ఆ పక్కనే మేము కూడా కట్టుకున్నామండి, ఆయన కోసం కానీ మా కోసం కాదండి, ఆయనకి కావలసిన క్యాష్ ఇవ్వండి అని మీరు అడుగుతారు. అప్పుడు ఇచ్చేస్తాడు. దాంతో వెంటనే అయిపోతుంది, ప్రతిష్ఠ అయిపోతుంది. కాదమ్మా నేను నా కోసమే పెళ్లి కోసం డబ్బుల కోసం చేశాను అనుకుంటే పెళ్లికి గ్యారంటీగా క్యాష్ వచ్చేస్తుంది. ఏదనుకుంటే అది. వాడు చెప్పాడు ఏమనంటే సర్వం తుష్టం ప్రయచ్చిత. ఆయన సంతుష్టుడైతే మీరు ఏది కోరితే ఇది ఇస్తాడు. తర్వాత కేవలం డబ్బేనా? సర్వకిల్బిషనాశిని, నీ పాపములు కూడా తొలగిస్తాడు. ఇంత కష్టపడి ఉపవాసంతో ఉంటే పాపాలు తొలగొట్టండి, అన్ని కిల్బిషములు తొలగిస్తాడు. ఇది కూడా ఏకాదశి దివ్య కథ. ఇది చదివితే కోరిన కోరికలు పొందుతాయి. స్వర్గలోకంచే గచ్చితి, నిర్వాణం రాదు. ఇది స్వర్గలోకం మాత్రం ఇస్తాడు. స్వర్గం మాత్రం మాట్లాడండి, అక్కడ రంభ ఓరోసి అప్సరసులు ఉంటారు. ఏమని రాధాకృష్ణ గారు ఆ స్వర్గాది దివ్యలోకాలకు కూడా వెళ్ళవచ్చును. ఈ విధంగా మహాతపుడు దివ్య కథలన్నీ చెప్పాడు. రేపు మాత్రం మనం కొంచెం 6:30కే యథాప్రకారం మొదలు పెట్టుకుంటాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజల్. వరాహ పురాణంలో ఉన్న దివ్య కథలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో మనం ముచ్చటించుకుంటున్నాం. ఏకధాటిగా సాగుతున్న అమ్మవారి యొక్క ఒక మహామాయా ప్రపంచం ఇది. నిన్న మనం ఏకాదశి తిథికి సంబంధించిన కథను కూడా చెప్పుకున్నాం. అంటే ఏకాదశి తిథి నాడు కుబేర వ్రతం ఎలా చేయాలి, ఆ కుబేర వ్రతం వల్ల ఏమేమి లాభాలు వస్తాయి, ఐశ్వర్యం ఎలా పొందొచ్చు అని. ఇవాళ ద్వాదశి త్రయోదశి తిథులకు సంబంధించిన దివ్య కథ కూడా చెప్పుకుందాం. పూర్వం శ్రీ మహావిష్ణువు మానవులని పరిపాలించడానికి, మానవ సృష్టి చేయడానికి మనువు అనే పేరుతో ఒక రూపం ధరించాడు. అంటే నిజానికి మనువు అంటే విష్ణువుకి మారు రూపమే. ఆయన సంతానం కాబట్టి మనందరినీ మానవులు అంటున్నారు. మనోహ అపత్యం పుమాన్ మానవ అంటే మనువు యొక్క కుమారుడు కనుక వీడు మానవుడు అని పిలువబడ్డాడు. ఆయన మానవ రూపం ఎత్తడానికి, మానవుల్ని సృష్టి చేయడానికి మను రూపం ధరించాట. ఎందుకు మను రూపము అంటే సృష్టిని ఒక క్రమ ప్రకారం నడపడానికి, నాశనం లేకుండా చెయ్యడానికి, మానవులలో అస్తవ్యస్తము లేక విచ్చలవిడితనం లేకుండా చేయడానికి మనువు అవసరమయ్యాడు. అంతఃపురం కూడా కొంతమంది జీవులు పుట్టారు, క్రమం లేదు. వాళ్ళు ఎవడిష్టం వచ్చినట్టు వాడు తినడం, ఎవడిష్టం వచ్చినట్టు వాడు సంసారం చేయడం, నిషిద్ధాలు లేకపోవటం, దీనివల్ల సృష్టికి ఒక అధర్మ వ్యవస్థ వస్తుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే
నేను సృష్టి చేస్తున్నాను, ఈ సృష్టిని పరిపాలించాలి, ఒక విధానంతో కొనసాగించాలి, క్రమం ఆగకూడదు, పాడవకూడదు, వీళ్ళని అదుపులో పెట్టాలి అంటే భయం ఉండాలి. ఇన్ని ఆలోచనలతో శ్రీమన్నారాయణుడు మను రూపం ధరించాడు. ఈ మనువులు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క పేరుతో ఉంటారు. అందులో మొదటివాడు స్వయంభవ మనువు, రెండోవాడు వైవస్వత మనువు, రెండోవాడు స్వారోచష మనువు, మూడోవాడు తామస మనువు, ఉత్తముడు నాలుగవ మనువు. ఇలా వరుసగా మనువులు వెళ్ళారు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం. వైవస్వత మనువు అంటారు. వైవస్వత మనువు తర్వాత వరుసగా సావర్ణి మనువు, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, మేరు సావర్ణి, ఇలాంటి సావర్ణి మనువులు పెడతారు. ఈ 14 మంది మళ్ళీ తిరుగుతూ ఉంటారు. బండి చక్రం పైనున్నది కిందకి, కింద ఉన్నది పైకి ఎలా తిరుగుతూ ఉంటుందో మనువులు కూడా 14 మంది వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్లే తిరుగుతూ ఉంటారు. అలాంటి మనురూపం శ్రీ మహావిష్ణువు ధరించాడు. ఈ మనువు ఏ రూపంతో ఉండాలి అంటే సత్యమూర్తి, సత్యము వల్ల సృష్టి నడుస్తున్నది. కాబట్టి మనువుకి రూపం ఏమిటి అంటే సత్యము. అతడు స్వయంభవ మనువు అవ్వచ్చుగాక, సారోచష మనువు అవ్వచ్చు, ఇంకో మనువు అవ్వచ్చు. ఏ మనువైనా ఆ మనువుకు మాత్రం రూపం ఉందంటే ఆ రూపం సత్యమే. మనకి ఉంది రూపం. మనకి ఏదో అస్థిపంజరం, రక్తం, మాంసం, తిండి, తెప్ప, ఆగ్రహావేశాలు, కావేశాలు, కాషాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మనువులు ఇవే ఉండవు. ఆయన సత్యమే పలుకుతాడు. సత్యమునకు మారు రూపు. సత్యంతో సృష్టి అంతటినీ నడుపుతున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటనమాట? మనువు యొక్క ఉద్దేశం అంటే సత్యాన్నాస్తి పరో ధర్మ, సత్యాన్నాస్తి పరం తపః. సత్యం కంటే మరొక గొప్ప ధర్మం లేదు, సత్యం కంటే గొప్ప తపస్సు లేదు అని లోకానికి చెప్పడం ఆయన ఉద్దేశం. అప్పుడు తమాషా జరిగిందిట. ఆయన మనువుగా అవతరిస్తున్నప్పుడు